వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. ఇప్పుడు కంపోజర్ లిరిసిస్ట్ చెప్పని ఏదైనా ఇన్పుట్ డైరెక్టర్ చెప్తే ఓ ఇలా నేను ఆలోచించలేదు కదా అన్న ఒక థింగ్ నన్ను చాలా ఫ్యాసినేట్ చేస్తుంది. అండ్ అన్లర్నింగ్ ఏంటంటే సో ఒక బ్లాంక్ పేపర్ లాగా వెళ్తే వాట్ ఎవర్ దే వాంట్ రైట్ దే రైట్ ఇట్. పాట పెట్టుకొని తను హోల్ స్క్రిప్ట్ రాసుకున్నారంటే ఎంటైర్ స్క్రిప్ట్ ఆఫ్ అ ఫిల్మ్. సో అంటే ఆ పాట పెద్ద ఎవరికి తెలియదు, బట్ స్టిల్ ఐ లవ్ దాట్ సాంగ్. నేను చేసిన వర్క్ చేసిన దాంట్లో. నువ్వు ప్రతి సినిమా చూస్తావా అనురాగ్? నువ్వు పాడిన ప్రతి నిన్ను గన్న మీ నాన్న కన్నా లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. ఐ వాజ్ వెరీ అప్సెట్. కొంచెం ఎందుకు మూడ్ ఆఫ్ అయింది. నేను రికార్డింగ్కి వెళ్తున్నా, నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే. రికార్డింగ్కి వెళ్ళిన తర్వాత చాలా సర్ప్రైజింగ్లీ హ్యాడ్ టు సింగ్ అ సాంగ్ అబౌట్ when you started off, if your remuneration was X, is it now 100X? 100x 100x. Wow, 100x, yeah. That's amazing, Anurag. ఏమన్నా లిరిక్స్ వల్ల ఎప్పుడన్నా నో చెప్పావా? సార్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ది రైట్ చాయిస్ ఫర్ దిస్ సాంగ్. నేను చాలా అంటే ఎమోషనల్ అయిపోయాను అనమాట. ఏంటి పెళ్లి చాలా సీక్రెట్ గా చేసుకున్నావు, ఎవరికి చెప్పకుండా, కనీసం నన్ను కూడా చెప్పినకుండా. కోపం వచ్చింది. నేను రమ్యని సరదాగా ఫోన్ చేసి ఏంటి అనురాగేనా నీ జస్టిన్ బీబర్ అని అడిగా. నువ్వు హీస్ మోర్ దెన్ దట్. అవరే ఓ అవునా, ఇది నాకు తెలియదు అసలు. ఇది నాకు మరి ఓ ఇనీషియల్ గా ఒక 5-6 ఏళ్ల క్రితం చాలా మంది కంపారిజన్స్ చేసేవాళ్ళు కదా నీకు శ్రీశ్రీరామ్కి. వాయిస్ కొంచెం వాయిస్ పరంగా కంపారిజన్ చేయలేదు, బట్ అనాథ రక్షణ నీ విధి కాదటే, మురవిని చేరవటే,